సొరకాయలు అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మందికి నచ్చదు. కానీ ఇట్లా సీక్రెట్గా ఈ సొరకాయ బూరెలు తయారు చేసి ఇవ్వండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ రంజాన్ సిరీస్లో ఇవాళ డేటు కదా, ఇఫ్తార్కి రోసాలో ఉండి అంత కష్టపడి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. సో రెసిపీ మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. దీంట్లో ఒక సీక్రెట్ చెప్పినా మనం ఒక్క చుక్క కూడా నీరు వాడకుండా అయితే ఈ గారెలను అయితే చేసుకుంటున్నాం. వాట్ ఎవర్, దీన్ని గారెలు అనండి బూరెలు అనండి ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సో దీనికి ఫస్ట్ కావాల్సింది ఒక లేత సొరకాయ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, బియ్యం పిండి కావాలన్నమాట. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని పీల్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని అయితే ఫస్ట్ తురుముకోవాలన్నమాట. సో తురుముకోవడానికి ముందే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడైతే బాగుంటాయి. లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఉంటే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మనం నీట్ గా సొరకాయలను అయితే తురుముకోవాలన్నమాట. సో తురుముకుంటేనే బాగుంటది, మంచిగా తురుముకోవాలి. ఫస్ట్ అయితే సీడ్స్ ఉంటాయి కదా, సో అందులో ఫస్ట్ అయితే సీడ్స్ తీసేయాలన్నమాట. సో ఒక్కొక్కటి తీస్తుంటే లేట్ అవుతుంది అనేసి మొత్తం లోపలంతా కట్ చేశాను. సో మనకి పైది అయితేనే మంచిగా ఉంటుంది, లోపల ఉంటే ఏంటంటే తురిమేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో మా ఇంట్లో చిన్నది ఉంటే దాన్ని అయితే గీరుతున్నాను. సో నాకైతే రావట్లేదు అనేసి మా మమ్మీ పక్కింటికి వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చింది. దాన్ని అయితే మంచిగా తురుముకోవాలి. సో మీరు తురుముతున్నప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ తురుముకోండి, అప్పుడు బ్లాక్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో అంతలోపు ఈ బియ్య పిండిని కలుపుకుంటూ కొంచెం ఇది తురుముకుంటూ నేనైతే ఆ సగం చూపించా కదా సొరకాయ, పెద్ద సొరకాయ మొత్తం కూడా కంప్లీట్ చేసాము. సో దీంట్లో నేను మెయిన్గా చెప్పాను కదా, కొంచెం కూడా నీళ్లు వారమన్నమాట. సో దాంట్లోనే ఎక్కువ నీరు ఉంటుంది. సో మనకి జోరు అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో కొంచెం చూసుకుంటూనే కలుపుకోండి. సో నేను అందుకే కొలతలు కూడా చెప్పట్లేదు, మంచిగా అదంతా కలుపుకోవాలన్నమాట. సో మంచిగా కలుపుకుంటూ మనం ఇందాక కరివేపాకు మిక్చర్ పట్టుకున్నాం కదా, సో అందులో వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఆ పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే చాలు, అంతే మన బ్యాటర్ ప్రిపేర్ అయినట్టే. ఇక మంచిగా చిన్న గారెల్లాగా వేసుకొని చిన్న బూరెల్లాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో కొంచెం గోల్డెన్ కలర్లో రాంగులోనే తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, మా మమ్మీకి అయితే చెప్పాను. మా మమ్మీ కూడా ఇప్పుడే అంటే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో మనం ఎందుకు చేయాలి, నాకు ఇక మనకు తెలిసిందే కదా, మీకు తెలిసిందే కదా నాకు వంటలు ఎట్లుంటుందో అనేసి మా మమ్మీకి అయితే చెప్పాను అనమాట. సో చెయ్యి మమ్మీ అంటే చేసింది, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ ఐటమ్ అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగున్నాయి అనమాట. సో దీన్ని అయితే ప్లేటింగ్ చేస్తున్నాను, చాలా బాగుంటాయి. సో మీరు గారికి బూరెకి డిఫరెన్స్ ఎవరికన్నా తెలుసా? నాకు తెలిసిన మాదిరికి ఏంటంటే బొక్కుంటే గారె, బొక్క లేకపోతే బూరె అనేది నేను అనుకుంటాను. సో దీన్ని అయితే మంచి గార్నిష్ చేసుకున్నాను. మంచిగా టమాటా పచ్చడి, పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి ఉంటుంది కదా, దాంతో తింటే అసలు టాప్ నాచ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇఫ్తార్కి అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది, ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఎక్కువ గిన్నెలు పడకుండా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట అందరికి కూడా. సో ఈ ఇఫ్తార్కి మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో సింపుల్గా అయిపోతుంది కాబట్టి జెంట్స్కైనా కూడా లేడీస్కైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి, సో మీ పిల్లలకి కూడా సొరకాయ తినిపించాలి ఎట్లయినా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ గారెలు బూరెలు గురించి మీకేమన్నా ఐడియా ఉందా? ఐడియా ఉంటే మరి ఇప్పుడే చూస్తున్నారా, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి మరి మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను, నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.